హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జార్మి. హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం అందరూ కూడా అవేటెడ్ గా వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన డెప్యూటీ సీఎం గా పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటి సినిమాలోకి షూటింగ్ ఏదైనా ఆయన వెళ్తున్నారు అంటే అది హరిహర వీరమల్లు అనుకోవచ్చు. ఓజీని కూడా కొన్ని రోజులు పక్కకు పెట్టి ఇప్పుడు ఓజీ కాకుండా హరిహర వీరమల్లుకు సంబంధించిన సెట్స్ లో ఆయన అయితే కనిపించడం జరిగింది. ఇక ఆ ఫోటోని షేర్ చేయడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో అంతా ఆ ఫోటో అయితే జక్కలు కొడుతుంది. అక్కడైతే సీన్ జరుగుతుందో అక్కడ సెట్స్ లలో ఆయన నిల్చొని అటొక ఎవరినో చూస్తూ స్మైల్ చేస్తున్నట్టుగా ఒక ఫోటోని అయితే రిలీజ్ చేశారు. ఇక ఆ ఫోటో రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం ముందైతే క్రిష్ అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్షన్ బాధ్యతలు అన్ని తీసుకుందాం అని అనుకున్నారు. కానీ ప్రజెంట్ మాత్రం దానికి సంబంధించి అటు సినిమా లేట్ అవ్వడంతో అదే విధంగా సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లులో ఆయన కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి ఆయన రాసుకున్న స్క్రిప్ట్ అదంతా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇక ఇదైతే 2 భాగాల్లో రాబోతుంది. ప్రజెంట్ అయితే క్రిష్ ఈ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎంఎం రత్నం ఆయన డైరెక్టర్ గా మనందరికీ తెలుసు. ఆయన కొడుకు తనయుడు అయినటువంటి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగతా సినిమా అంతా కొనసాగబోతుంది. అంటే హాఫ్ వరకు క్రిష్ కి సంబంధించి ఆయన కొంచెం చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ప్రజెంట్ ఆయనకు సంబంధించిన నెక్స్ట్ ఎంఎం రత్నం కి సంబంధించి ఆయన తనయుడు జ్యోతి కృష్ణ అయితే ఈ సినిమాని కంటిన్యూ చేయబోతున్నారు. 2 భాగాలలో రాబోతుంది. ఈ మధ్య కాలంలో పార్ట్ 1 పార్ట్ 2 అనేది కామన్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక పార్ట్ 1 కి సంబంధించిన దాంట్లో కొన్ని కీలక సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ షూటింగ్ లో అయితే చేస్తున్నారంట. ఈ షూటింగ్ కి సంబంధించి కూడా ఆంధ్రాలోనే మొత్తం షూటింగ్ ప్లాన్ చేసే విధంగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడదక్కడనే ఆయన వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేసేసి మళ్ళీ సెట్స్ లోకి రావచ్చు అనే విధంగా అటు డైరెక్టర్ అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో మరి వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి గ్లిమ్స్ ఎలాంటి ట్రైలర్స్ బయటకు వస్తాయి, ఫ్యూచర్ లో అసలు ఈ మూవీకి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది వెయిట్ చేయాలి. అండ్ మోరోలీ ఈ సినిమా 2025లో రిలీజ్ కాబోతుంది.